అందరికీ జై శ్రీరామ్. నేను మీ పెనుగొండ దుర్గా ప్రసాద్. జై హైందవ సైన్యం. ఈరోజు మనం గోమాత కోసం కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఇప్పుడు ఈ సనాతన ధర్మంలో ముఖ్యమైన మనం సాక్షాత్తు ఆ భగవంతుడితో సమానంగా పోల్చుకుని ముక్కోటి దేవతల్ని గోమాతలో మనం పూజించుకునే గోమాత పరిస్థితి ఎలా ఉందంటే, ఈ తెలుగు 2 రాష్ట్రాల్లో ఒకసారి మనం తీసుకుంటే ఎక్కడికక్కడ గో చట్టాలు ఉన్నా సరే ఆ గో చట్టాలు అమలు జరగక ఎన్నో గోమాతల్ని లారీల్లో ఎక్కించుకొని తీసుకెళ్ళడం, ఎంతో మంది హిందూ ధర్మానికి సంబంధించిన హిందూ సంఘాలకు సంబంధించిన కార్యకర్తల ప్రాణాలు కూడా వారి ప్రాణాలు కూడా లెక్క చేయకుండా ప్రాణాలు అడ్డుపెట్టి గోమాతలను కాపాడి పోలీస్ డిపార్ట్మెంట్ వారి సహకారంతో మళ్ళీ గోశాలకు పంపుతుంటే అక్కడి నుంచి మళ్ళీ 2-3 రోజుల్లో ఆ గోవులన్నీ మళ్ళీ దళారులకు వెళ్ళిపోతున్నాయి. అంటే అసలు లోపం ఎక్కడ జరుగుతుంది? ఇంత కష్టపడి కార్యకర్తల ప్రాణాలు కూడా తెగించి ఆ నేషనల్ హైవేలో నుంచొని ఎక్కడైనా గోమాతలు తరలిస్తున్నారని చిన్న ఇన్ఫర్మేషన్ వస్తుంటే వారు అర్ధరాత్రి అవనాయి, అవరాత్రి గడ అవనాయి, వర్షం రాని, గాలి తుఫాను రాని గోమాతను రక్షించుకోవాలని ఒక మంచి సంకల్పంతో వెళ్ళి ఆ బైపాస్ రోడ్లో ఒక్కోసారి అయితే కొంతమందిని గుద్దేసి కూడా పోతారు. ఎవరైతే ఈ గో భక్షించే వాళ్ళు ఉన్నారు, వ్యాపారాలు చేసే వాళ్ళు ఉన్నారు, దళారులు, అవసరం అయితే ఒకళ్ళిద్దరు ఉంటే వాళ్ళని గుద్దుకొని కూడా పోయిన రోజులు ఉన్నాయి. అలా చాలా మంది మన గో ప్రేమికులు, గో రక్షకులు చాలా మంది చాలా ఇబ్బందులు పడి హాస్పిటల్ పాలని మనం చూసాం. కానీ సైన్స్ ఇంత అభివృద్ధి చెంది చట్టాలు ఇంత బలంగా ఉండి గో చట్టం ఎప్పుడూ అమల్లో ఉండి అసలు గోవుల్ని ఎందుకు రక్షించుకోలేకపోతాం? లోపం ఎక్కడుంది? ఒక్కసారి ప్రతి ఒక్క హిందువు ఆలోచించుకోవాలి. గో చట్టం అమల్లో ఉన్నా సరే అసలు గోవుల్ని ఎందుకు రక్షించుకోలేకపోతున్నాం అనేది ఒక ఆవేదన. ఆ ఆవేదనతో చేస్తున్న వీడియో ఇది. ఇప్పుడు సపోజ్ తీసుకుంటే మేము మన ఆంధ్రప్రదేశ్లో తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి 30 కిలోమీటర్ల దూరంలో ఒక గోకవరం ఉంది. అక్కడ మేము దగ్గరగా కొన్నాళ్ళ కిందట, అంటే 2 సంవత్సరాల కిందట ఒకళ్ళు గోవుల్ని వెళ్ళే వాహనాన్ని ఆపడం, వాళ్ళపై దాడులు జరిగినాయి. అక్కడతో వాళ్ళు సైలెంట్ అయిపోవాల్సి వచ్చింది. ఇప్పుడు కూడా గోకవరం పరిసర ప్రాంతాల్లో వారానికి 2 సార్లు కంటైనర్లో గోవుల్ని ఎగుమతి చేస్తున్నారు. ఇది అందరికీ తెలుసు, డిపార్ట్మెంట్ వారికి తెలుసు. మేము చాలా సార్లు కేసులు పెట్టాం. కానీ ఇవన్నీ చాప కింద నీరులాగా వాళ్ళ పనులు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. గోవుల్ని రక్షించలేకపోతున్నాం. ఈ ఆవేదన, గో చట్టం ఉన్నా సరే ఎందుకు అడ్డుకట్టేయలేకపోతున్నాం? ఇప్పటికైనా నూతనంగా ఏర్పడిన ఎన్డీఏ కూటమి, పవన్ కళ్యాణ్ గారు, మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు, అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, అలాగే ఈ పార్టీలకు సపోర్ట్గా ఉన్న బీజేపీ అసలు ఈ గో చట్టాన్ని ఇంకా పూర్తి స్థాయిలో కఠినతనంగా ఎందుకు తీసుకురాలేకపోతున్నారు? ఎందుకు శిక్షించలేకపోతున్నారు? గోవుల్ని ఎవరైతే గోవుల్ని బలిస్తున్నారో వాళ్ళని ఎందుకు మీరు శిక్షించలేకపోతున్నారు? చట్టాలు ఉన్నా సరే దయచేసి నూతనంగా ఏర్పడిన ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొని, అయినా పవన్ కళ్యాణ్ గారు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు, ఆయన మన పవన్ కళ్యాణ్ గారు గో ప్రేమికుడు, వ్యవసాయం చేస్తారు. తనకున్న ఒక ఫార్మర్స్లో నేను చాలాసార్లు వీడియోలో చూశాను. గోవుల్ని మీరు గోవులకి మేత ఎత్తుంటాయి, మీ దగ్గరికి చాలా ఆప్యాయతగా మీతో వచ్చి మీ దగ్గరికి అంటూ వచ్చి నవ్వుతూ మిమ్మల్ని టచ్ చేస్తూ అవి చాలా సంతోషంగా హ్యాపీగా ఉన్నాయి. అలాంటి గోవుల్ని ఇలా శిక్షిస్తున్నారండి. మీరు వెంటనే ఈ గోవధ చట్టాన్ని సీరియస్గా తీసుకొని ఎవరైతే గోవుల్ని వధిస్తున్నారో వాళ్ళపై కఠిన చర్యలు తీసుకోవాలని ఈ వీడియో చేయడం జరుగుతుంది. హైందవ సైన్యం ద్వారా మిమ్మల్ని డిమాండ్ కాదండి, ఇది గోమాతల్ని రక్షించాలని మేము మిమ్మల్ని వేడుకుంటున్నాం. ఎక్కడైతే గోవుల్ని ఈ బలిస్తున్నారో వాటిలన్నింటినీ రక్షించాలి. గోమాత ఉంటేనే ఈ భారతదేశానికి ఒక మంచి ఫలితం ఉంటుంది. ఎందుకంటే మనది సనాతన ధర్మంలోనే గోమాత ఒక భాగం, మన తల్లి తర్వాత తల్లి. అలాంటి గోవుని రక్షించుకోవాలని ఆవేదనతో చేస్తున్న వీడియో. అందరికీ జై శ్రీరామ్, జై గోమాత.